మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కరుణా సంపన్నుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి మనలను ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినాన దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి పరిశీలిస్తే, బహుక్షేమము కలిగి, క్షేమము కాదండి, దేవుడిచ్చిన వాగ్దానంలో బహుక్షేమము కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎంత మంచి దేవుడు కదా. మనకు క్షేమమును అనుగ్రహించే దేవుడు, అంతేకాదు బహుక్షేమమును అనుగ్రహించి మనలను ఆశీర్వదించే దేవుడు. దీనులు క్షేమము కలిగి, దీనులు అని అంటే ఇంగ్లీష్లో మీక్, హీబ్రూలో అవునావు, సాత్వికులు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారని యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పిన ఆ ధన్యతలలో ఒక ధన్యత. దీనత్వం కలిగి ఉంటే, సాత్వికం కలిగి ఉంటే వారు భూమిని స్వతంత్రించుకుంటారు. చాలామంది దీనత్వం అంటే చిరిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు వేసుకుంటే అది దీనత్వం అని అనుకుంటారు. కాదు, అది చాలా తప్పది. దీనత్వం అంటే నీ ప్రతి చర్యలో, నీ ప్రతి కదలికలో దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని నామం హెచ్చించబడాలి. నువ్వు ఏం చేసినా ఆయనకే మన్ననలు చెందాలి. అది దీనత్వం అంటే. అందుకే లేఖనాలు చెప్తాయి, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొనుడి. నేను ఇప్పుడు ఒక వస్త్రం ధరించుకున్నాను, అది మీ అందరికీ కనిపిస్తుంది. అలాగే దీన మనస్సు అనేది మనం ధరించుకున్నప్పుడు అది ఇతరులకు కనబడాలి. నీ మాటలో దీనత్వం, నీ ప్రవర్తనలో దీనత్వం, నీ ప్రతి కదలికలో యేసయ్యకు మహిమ, నీ మాటలో యేసుక్రీస్తు ప్రభు ప్రతిధ్వనించులాగున నీ దీనత్వం అది వస్త్రంగా ధరించుకోవాలి. చాలామంది ఏదో విధంగా గర్వపడతానే ఉంటారు. ఏదో ఒక విధంగా డబ్బులు ఉన్నాయని కొంతమంది, అందం ఉందని కొంతమంది, చదువు ఉందని కొంతమంది, జ్ఞానం ఉందని కొంతమంది, ఏదో రకంగా గర్వపడుతూ ఉంటారు. దేవుని యందు ప్రియమైన వారులారా, మనం దేవుని యందు అతిశయించాలి. ప్రతి కార్యమునందు దేవునికి మహిమ చెందించాలి. ఆయననే ఉన్నతమైన స్థానంలో చూపించగలగాలి. ఆ దీనమనే వస్త్రమును మనం ధరించుకున్నప్పుడు తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, బహుక్షేమాన్ని ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, నేను దీనుడను సాత్వికుడను. ఆయనే దీనత్వం కలిగి సాత్వికం కలిగి ఉన్నప్పుడు మనం మట్టిలో నుంచి చేయబడిన వారు, తీయబడిన వారు. మనం ఎంత దీనులుగా ఉండాలి. ఒకవేళ దీనత్వం లేదా, దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా గర్వాన్ని నేను అణుచుకోలేకపోతున్నాను, నా అహంకారం నుంచి విడుదల పొందలేకపోతున్నానయ్యా. నీవు దీనుడవు, సాత్వికుడవు కదా, నీ దగ్గరికి రమ్మన్నావు తండ్రి. వినయ భయభక్తులతో నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నాకు దీన మనసు దయచేయండి, సాత్వికాన్ని అనుగ్రహించు అని ప్రార్థన చేద్దాం. తప్పక దేవుడు సహాయం చేస్తారు. వారు బహుక్షేమము కలిగి సుఖించెదరు అని వాగ్దానంలో ఉంది. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు బహుక్షేమము, వారు సుఖిస్తారు, భూమిని స్వతంత్రించుకుంటారు. సుఖించెదరు అని అంటే ఇంగ్లీష్లో డిలైట్, ఆనందిస్తారు. మనం సమాధానమునందు, శాంతినందు ఆనందించే వారిగా మనం ఉంటాం. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకంలో ఉన్నవారికి డబ్బులుంటాయి, ఆస్తులుంటాయి, అంతస్తులుంటాయి, ఇక మనం చెప్పుకోలేనన్ని ఉంటాయి వాళ్ళకి, ఒక్క శాంతి తప్ప. యేసుక్రీస్తు ప్రభు ఏ హృదయంలో అయితే ఉంటారో ఆ హృదయంలో మాత్రమే సమాధానం ఉంటుంది, ఆ హృదయంలో మాత్రమే సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం.
అందుకే యెహోవాను నమ్ముకొనిన వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. తమిళనాడులో ఒక టాప్ స్టార్, ఇక టాప్ స్టార్ ఆయన. అన్నీ ఉన్నాయి. టాప్ స్టార్ అంటే అన్నీ ఉంటాయి ఆయనకి. ఒక్క మనశ్శాంతే లేదంట. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్న మాట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మనశ్శాంతి లేనివారు. కానీ మన దేవుడు మనకున్నారు. ఆయన బహుక్షేమాన్ని ఇస్తారు, ఆనందాన్ని ఇస్తారు, సుఖాన్ని ఇస్తారు, భూమిని స్వతంత్రించుకునేటట్లు చేస్తారు, సంతోషము శాంతి నీకు అనుగ్రహిస్తారు. ఒకవేళ దీంట్లో ఏది లేదా, దేవుని దగ్గరికి రా, ఈ వాగ్దానాన్ని పట్టుకో. దేవా, నాకు శాంతి దయచేయి, నేను నీ సన్నిధిలో ఆనందించాలి, దేవా నీ సన్నిధిలో దీనత్వం కలిగి ఉండాలి, నాకు బహుక్షేమం కావాలి ప్రభు అని అడుగు. అడిగితే అనుగ్రహించే దేవుడు యేసయ్య ఒక్కరే, ఇంకెవ్వరు లేరు. కాబట్టి ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని చేతబట్టుకుందాం, స్వతంత్రించుకుందాం. తప్పక దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన వాడా, దీనత్వము సాత్వికము మాదిరిగా చూపించిన మా తండ్రి, నీకు స్తోత్రం. మేము కూడా దీనులమై నీ నామమును ఉన్నతం చేస్తూ నిన్ను మహిమపరుస్తూ బహుక్షేమము కలిగి దేవనైనా నీ యందు సంతోషించగలుగుటకు, ఆనందించగలుగుటకు, దేవ నీ వలన ఆశీర్వదించబడుటకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.